హాయ్ హలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఇక్కడ. ముందు స్కేల్తో అడుగున మార్కింగ్ చేసుకోవాలి, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవడానికి. బ్యాక్ పార్ట్ తీయడానికి 2 మడతలు వేసుకొని, మడత మన వైపు ఉండాలి, ఓపెన్ అటువైపు చంక వైపు ఉండాలి ఉండేటట్టుగా వేసుకొని అక్కడ చంక దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. కుట్టుకి ఖర్చుకి కూడా పెట్టుకొని ఖర్చుతో సహా ఒక గీత గీసుకోవాలి. గీసుకొని ఇప్పుడు భుజం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. భుజానికి అటువైపు 1/2 ఇంచి ఇటువైపు 1/2 ఇంచి పెట్టుకొని చంక మార్క్ చేసినప్పుడు ఆ రౌండ్ మధ్యలో అలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ మార్కింగ్ పెట్టుకోవాలి, ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం మార్క్ చేసిన దాన్ని స్కేల్ తోటి నీట్గా గీత గీసుకోవాలి. షోల్డర్, ఆ తర్వాత చంక ముందు స్క్వేర్గా మార్క్ చేసుకొని అందులో నుంచి 1 ఇంచి లోతు తీసుకోవాలి చంక లోతు మార్క్ చేయడానికి. ఇప్పుడు దాన్ని రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు సైడు ఖర్చుకి గీత గీసాం కదా, దాన్ని కూడా స్కేల్తో నీట్గా గీసుకొని మళ్ళీ ఒక 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడు, దానికోసం. ఆ తర్వాత నెక్ మార్కింగ్ చేసుకొని నెక్ కూడా సేమ్ అలాగే స్క్వేర్గా గీత గీసుకొని దాంట్లోంచి 1/2 ఇంచి రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా, ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసి తీసి ఫస్ట్ షోల్డర్ కట్ చేయాలి. షోల్డర్ నుంచి చంక కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి. అక్కడ మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసాం కదా, ఆ నెక్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత భుజం జాయింట్ నుంచి సెంటర్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర భుజం జాయింట్ నుంచి కింద షేప్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర ఒక మార్కు. ఆ తర్వాత చివరికి చెయ్యి జాయింట్ ఉంటుంది కదా, చెయ్యి జాయింట్ నుంచి షేప్ జాయింట్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. అవి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఉన్నదానికంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టుకి పోతుంది కదా ఖర్చుకి, దానికోసం అన్నమాట. అలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం, క్లాత్ మీద వేసుకొని అలా క్రాస్గా పెట్టుకొని తీసుకోవాలి. దీంట్లో నేను హ్యాండ్స్ తీయలేదు, హ్యాండ్స్ తీసాక ఫ్రంట్ పార్ట్ తీద్దామని చెప్పి అది ఫ్రంట్ పార్ట్ ఆపేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మళ్ళీ పీస్ అడ్జస్ట్ అవ్వాలి కదా, అందుకోసం. ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకొని పొడవు లూజు చూసుకొని సేమ్ ఇది కూడా చంక దగ్గర మార్క్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఏదైనా సరే జాకెట్ కట్ చేసినప్పుడు కొలతలు అసలు ఉన్న దానికంటే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేస్తున్నాను. అది కింద చేతి కుట్టు కోసం. మడతకి 1 ఇంచి ఉంచాను. అక్కడ పొడవు మార్క్ చేసిన దాని దగ్గర నుంచి చంక దగ్గరికి అలాగా క్రాస్గా భుజం రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాను.
ఆ భుజం దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఒక వైపుకి ఒక 1/2 ఇంచి లోతు తీసుకోవాలి హ్యాండ్కి. ఆ లోతు తీసింది మనకి ముందు భాగానికి వస్తుంది. అక్కడ కూడా చిన్న మార్క్ పెట్టుకుంటే అది ఫ్రంట్ కానీ మనకి తెలుస్తుంది స్టిచ్ చేసినప్పుడు. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆ ఉన్న మిగిలిన పీస్ మీద ఇప్పుడు ఇందాక బ్యాక్ పార్ట్లో మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ పీస్ మీద వేసి క్రాస్గా వేసి ఫ్రంట్ వరకే మార్కింగ్ చేసుకుంటాం. చంకా నెక్ కింద క్రాస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి దాన్ని అలాగా ఆ విధంగా షేప్ అదే ఫ్రంట్ పార్ట్ అంతా అలా మార్క్ చేసుకోవాలి. అస్సలు టైలరింగ్ రాని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి. నేను చెప్పే విధానంలో ఏమైనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈసారి నుంచి చెప్పేటప్పుడు నేను నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ లోతు తీసుకుంటాం. బ్యాక్ నెక్ లోతు నెక్ ఎంత ఉందో చూసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచి పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టుకిను చేతి కుట్టుకి పోతుంది కదా, మెడ పీస్ తిప్పుతాం కదా, దానికోసం. నేను ఇది స్క్వేర్ నెక్ కట్ చేశాను. మన ఇష్టం, మనకి ఏ నెక్ కావాలంటే రౌండ్ అయినా స్క్వేర్ అయినా ఏ నెక్ అయినా సరే బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోవచ్చు.